నాన్నగారంతా చెప్పారమ్మా, జీవితంలో కష్టాలు ఎదురయ్యేది మనిషిని కరుకు చేయడానికే గాని కన్నీరు కార్చడానికి కాదమ్మా. నా బాధ మీకు అర్థం కాదు మేనేజర్ గారు. తెలియనక్కర్లేదమ్మా, కానీ ఈ వయసులో నీలాంటి ఆడపిల్ల మనసు అద్దం లాంటిది. నువ్వు నవ్వితే నవ్వుతుంది, ఏడుస్తే ఏడుస్తుంది. నా మాట విని మనసు కూడా తీసుకోమ్మా. అవును, మీరు చెప్పింది నిజమే. అంతా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. మేనేజర్ గారు, ఇవాళ ఇక్కడే భోంచేస్తాను. ఇంటికి ఫోన్ చేసి చెప్పి లోపలికి రండి. టేబుల్ ముందు వారిని సీతాపూజకం చూసావా? Your order, please. పాలవంక రాజా గారు బ్లూ హెవెన్ హోటల్ సర్వీస్ లో ఎప్పటి నుంచి చేరారు? Your order, please. ఆస్తంత గుర్ర పంద్యాల ఓడిపోయారా, లేకపోతే అమాయకమైన ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసే వినోదంలో నష్టపోయారా? Your order, please. ఆస్తితో పాటు ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టినట్టుంది. ఏ మాట్లాడమే ఈ కొత్త వేషం? ఏ ఆడపిల్లని మోసం చేయడానికి, ఎవరి జీవితం నాశనం చేయడానికి? What the hell? How dare you behave like this? It is none of your business. You stupid! మళ్ళీ కుర్రాడి మీద చేసుకున్నారా? ప్రాణం తీస్తాను, జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాన్నగారిని పిలువు. బాబు ఆనంద్, నాన్న, నీకు జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూశాను. వాళ్ళు నిన్ను కొట్టిన దెబ్బలు నా గుండెల మీదే తగిలేరా. బాబు, అయ్యగారు వచ్చాక నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. ఎక్కడికైనా పోయి పరువుగా బతుకుదు. నాన్న, తెలుసో తెలియకో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి అంతస్తు ఆశలు ఆకాశాన్ని అంటున్నాయని తెలుసుకున్నాను. నిశ్శబ్దంగా ఆమె జీవితం నుంచి తొలగిపోవాలనుకున్నాను. నా మనస్సుకు తగిలిన గాయం ఆమె జీవితానికి మచ్చ కాకూడదనుకున్నాను. అందుకే నేను మద్రాసు వెళ్తున్నాను. అక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. బాబు, చదువు పేరిట ఇన్నాళ్ళు నాకు దూరం అయ్యావు. ఇప్పుడు మళ్ళీ దూరం అవుతావా నాయన? నాన్న, నేను వెళ్ళేది గతాన్ని మర్చిపోవటానికి, నా మనసుకు తగిలిన గాయాన్ని మార్చుకోవటానికి. వెళ్ళొస్తానన్నా.
సోని. జరగని నిజానే కలకంటారు, కానీ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. పరిహాసం కాదు సోని, నాలాంటి పేదవాడిని మీ డాడీ. ఓ నాన్సెన్స్. మా డాడీ మన పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోతే మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు ఆనంద్, ఎవరు వేరు చేయలేరు. ఓ సోని, మై స్వీట్ హార్ట్. ఎవరండి బాబు రౌడీ? ఎవరు లేరు బాబు ఇక్కడ? పారు బాబు, సారీ. తప్పండి. సారీ. ఏమండి, మీరెంత మంచివారు. ఎందుకండి దొంగతనం చేస్తారు? దొంగతనం చేయకుండా బ్రతకలేరా? పారు, అసలు బ్రతకడమే తప్పని బతుకుతున్నాను పారు. ఎందుకో తెలుసా? ఈ మనుషులతోటి పడలేక చిన్నప్పుడే మా అమ్మ నాన్న చచ్చిపోయాను. తప్పటడుగు లేచాను, ఎదురు దెబ్బలు తిన్నాను. నేను దొంగని కాదు, ఈ సమాజమే నేను దొంగని చేసింది. ఈ రోజు నేను దొంగతనం మానేశాను అనుకో, అయినా ఈ సమాజం లేదు. నువ్వు దొంగవరా అని నన్ను నేనే చూపిస్తుంది. పారు, నీకున్న విశ్వాసానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఓకే? ఎవరండి బాబు రౌడీ? మేమేనండి బాబు రౌడీ. ఎవరండి రౌడీ? ఎవరు లేరా బాబు? ఆ చీరలండి, చీరలు ఖరీదైన చీరలు, కత్తిలాంటి చీరలు, రాజమండ్రి చీరలు, రంగైన చీరలు, కంచి పట్టు చీరలు, కాశ్మీర్ చీరలు, రండి ధర్మవరం చీరలు, దగాలేని చీరలు. నీ మూటలో ఏం చీరలున్నాయి చూపించు. కంచి పొట్టండి, అసలు సిసలైన పొట్టండి, ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన పొట్టండి. మీరు ఒక్క మాట చేయి పెట్టండి, కొనకపోతే మీ ఆయన మీద ఒట్టండి. కంచె ఏ మీ దొడ్లో లేదా కంచె? ఆ కంచి కాదయ్యా, కంచి పట్టు చీరలు. కంచి పట్టు చీరలా? మరి చెప్పరే, అడుగును పెట్టాను, తీస్తానుందండి. మన షాంపులదా కొంకలెత్తవు, ఊర్ల కొంకలెత్తాది. ఊర గుడ్డలు అరే, నా కోపం రాపోయినా మన గొంతు ఎక్కడనో వింటినే బాబు. నాకు చెప్పాలంటే ఎందుకో గౌరవం ఉంది. బాబు నాయనా, బాబు బాబు నాయనా, నాయనా, బాబు బాబు నాయనా. అదే హార్ట్ అటాక్. అవును, మీరేనా అని? నేనేదా? నువ్వా దొంగ పిన్నోడా? అండాలు ఫోన్ ఫోన్ అన్నాడు. ఫోన్ ఫోన్ పట్టు పట్టు, గట్టిగా పట్టు, లూజ్గా పట్టకు, లూజ్గా పట్టకు. పారిపోతుడు పారిపోతుడు. పోలీస్ పోలీస్ పోలీస్. నువ్వు దా ఫ్యామిలీ ఉమెన్, అట్లా పట్టకూడదు, కైగా పట్టు పట్టు. అవునండి, ఆయన చెప్పింది కరెక్ట్. మీరు ఫ్యామిలీ ఇలా పట్టుకోకూడదు, ఇలా పట్టుకోవాలి. అండాడు లూజ్గా పట్టకు, కరుస్తాడు వాడు, జాగ్రత్త. పోలీస్ కరుస్తాను. పోలీస్. ఎక్కడ ఎక్కడ కోంకలు కోంకలు, ఎక్కడ కోంకలు కోంకలు కోంకలు. జైలర్ సాబ్, జాన్ని కలుసుకోవాలని 10 సంవత్సరాలుగా వస్తున్నాను. ఈ ఏప్రిల్ 14వ తేదీని విడుదలవుతాడని చెప్పారు. ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు తపస్సు చేశాను సాబ్. కానీ అతను 2 రోజుల క్రితమే విడుదలై వెళ్ళిపోయాడు. సాబ్, అయితే మీరు కావాలని నన్ను మోసం చేశారన్నమాట. నువ్వెలా అనుకున్నా సరే. చూడు మిస్టర్ విజయ్, తను బయటకు వస్తాడని తెలిస్తే తన శత్రువులు వెంటాడి చంపుతారని జాన్ భయపడ్డాడు. అందుకే ఇన్నాళ్ళు అందరికీ అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. పోనీ నాకంటే ముందు జాన్ను చుట్టానికి మరెవరైనా వచ్చారా? అదేనా చెప్పండి. చాలా మంది చాలా సార్లు వచ్చారు, కానీ జాన్ ఎవరిని కలుసుకోలేదు. ఒక అమ్మాయిని మాత్రం. అమ్మాయ్యా? అవును, నల్ల చీర కట్టుకుని తరచూ వస్తుండేది. నల్ల చీర కట్టుకున్న అమ్మాయి